హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఒక సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత ఎస్ఆర్హెచ్కి చెపాక్లో మొదటి విజయం అనేది దక్కింది. అండ్ స్ట్రగుల్స్ కనిపించాయి, ఎందుకంటే టూ టీమ్స్ విచ్ ఫర్గాట్ విన్నింగ్ వాళ్ళు ఆడడం అనేది మనం చూసాం. బోత్ వర్ షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్. అందుకే మ్యాచ్లో కొన్ని మిస్టేక్లు కనిపిస్తూ వచ్చాయి. మ్యాచ్ అటువైపు వెళ్తుంది ఇటువైపు వెళ్తుంది అన్నట్టు కూడా తయారవుతూ వచ్చింది. బట్ వన్ క్యాచ్ చేంజ్ ది కోర్స్ ఆఫ్ ద మ్యాచ్. ఒక్క క్యాచ్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. అండ్ అది క్యాచ్ ఆఫ్ దిస్ సీజన్గా పరిగణించబడుతోంది అంటే కనుక ఆ క్యాచ్ తాలూకా ఇంపార్టెన్స్ ఆలోచించుకోవచ్చు. అండ్ మెండిస్ ఆ క్యాచ్ పట్టుకున్నాడు. సో కుమ్మిండు మెండిస్. ఏం జరిగింది? లెట్స్ గెట్ స్టార్ట్. ఇట్ వాజ్ అ గుడ్ టాస్ టు విన్. అండ్ టాస్లో ఇంట్రెస్టింగ్గా ఎంఎస్ మాట్లాడింది ఏంటి అంటే కనుక, అసలు క్యూరేటర్స్ చాలా ట్రై చేస్తూ ఉన్నారు ఈ పిచ్ని మెయింటైన్ చేయడం కోసం. ఆ చెన్నై పిచ్ అనేది ఎలా ఉంటుంది దానికి తగ్గట్టుగా ఉండేట్టుగా. బట్ ఆ పిచ్ అనేది కొంచెం కష్టంగానే ఉంది. అండ్ వీ థింక్ దట్ ఈ పిచ్ ఎలా ఉంటుంది, వీ పిక్డ్ అప్ ఎ టీమ్ ఫర్ దట్, బట్ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. చూడాలి ఎలా ఉండబోతుందో. అది ఎప్పుడు స్టిక్ అయ్యి వస్తుంది, ఎప్పుడు టర్న్ అవుతుంది, డ్యూ పడినా కూడా స్పిన్నర్స్కి హెల్ప్ అనేది లభించడం ఏంటి. సో ట్రెడిషనల్ వికెట్ అనేది కాదు, గ్రౌండ్స్మెన్ ఆర్ డూయింగ్ వెల్, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ అని ధోని చెప్పాడు. లాస్ట్ టైం కూడా ధోని ఏం చెప్పాడు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో, దట్ ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ కన్నా మా ప్రాసెస్ మా టీం రెడీగా ఉండాలని చెప్పాడు. విచ్ మీన్స్ చెన్నై నోస్ ఆర్ సిఎస్కే ఆర్ ధోని నో దట్ ఇది అవ్వట్లేదు ఈ సీజన్ అని. సో దట్స్ అ మైండ్ సెట్ దట్ దే హ్యావ్ ఎంటర్డ్. ఎస్ఆర్హెచ్ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ కమ్ ఇన్ టు ప్లే ఆఫ్స్ అని మాట్లాడారు. ఆల్దో స్టీవెన్ ఫ్లెమింగ్ కూడా మాట్లాడారు. యూ కుడ్ లుక్ అట్ వాట్ ఎంఎస్ వాస్ సేయింగ్. సో అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ సిఎస్కే దే ఆర్ ట్రైన్ టు రీజిక్, దే ఆర్ ట్రైన్ టు రీలుక్. ఎందుకంటే ఈ వికెట్ అనేది వాళ్ళు ఆలోచించిన దాని ప్రకారం పనిచేయట్లేదు. పోనీ పనిచేసినా కూడా దానికి తగ్గట్టుగా మోడర్న్ డే బ్యాటర్స్ ఎవరు కూడా సిద్ధంగా లేరు. స్టాప్ అండ్ గోల్ అండ్ వికెట్ వచ్చినా, కొంచెం టర్నింగ్ వికెట్ వచ్చినా కూడా నో బడీ ఈజ్ యాక్చువల్లీ రెడీ అటువంటి క్రికెట్ ఆడడానికి. ఇది కొంచెం బెటర్ బ్యాటింగ్ వికెట్ ఉంటేనే అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు. అదర్వైజ్ కొంచెం ట్రబుల్స్ ప్రతి బ్యాటర్ ఫేస్ చేస్తున్నారు. అది ఒప్పుకొని తీరాల్సిన విషయం. సో ఇక్కడ వెన్ సిఎస్కే స్టార్టెడ్ ఆఫ్ బ్యాటింగ్, దే వాంటెడ్ దేర్ ప్లేయర్స్ టు డూ. ఎందుకంటే శామ్ కరన్, కేవిన్ మనం పొద్దున మాట్లాడుకున్నాం. డేవాల్డ్ బ్రేవిస్, కేవిన్ మనం పొద్దున మాట్లాడుకున్నాం. అన్షుల్ కాంబోజ్ ఆబ్వియస్లీ వాస్ స్లేటెడ్ టు కమ్ ఇన్, అందులో ఎటువంటి డౌటు లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో దే గాట్ ది ప్రాసెసెస్ రైట్. మాత్రే అండ్ అలాగే రషీద్ ఓపెన్ చేశారు. శామ్ కరన్, కేవిన్, జడేజా, డేవాల్డ్ బ్రేవిస్, ఈ ఆర్డర్ అంతా కూడా మనం మాట్లాడుకున్నట్టుగానే జరిగింది. సో విచ్ మీన్స్ దట్ ఆ రీజిగ్, రీలుక్ అనేది మొదలైంది, కానీ స్టిల్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దెమ్. థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దెమ్ అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఈ మ్యాచ్లో ఉన్నాయి. ఫస్ట్ బాల్ మొహమ్మద్ షమి వేసిన డెలివరీ, ఆ సీమ్ ప్రజెంటేషన్ చూస్తే కనుక ఈ షమి ఎక్కడికి వెళ్ళాడు రా బాబు అనిపించింది. 8 మ్యాచ్లు అయిపోయిన 9వ మ్యాచ్లో కానీ షమి దగ్గర నుంచి అటువంటి ఫస్ట్ బాల్ పడలేదేంటా అనిపించింది. దట్ కైండ్ ఆఫ్ అ ఫస్ట్ బాల్ కెన్ డిస్మిస్ ఎనీ బ్యాటర్. ఏ ఫస్ట్ బాల్ అయితే మీరు వద్దురా బాబు ఈ ఫస్ట్ బాల్ నాకు ఉండకూడదు నా బ్యాటర్ అనుకుంటే, అలాంటి ఫస్ట్ బాల్ రషీద్కి పడింది. ఈ వెంట్ విత్ హార్డ్ హ్యాండ్స్. అతను చేసిన తప్పు కూడా, ఎందుకంటే బాల్ పడి అదే యాంగిల్తో లోపలికి వస్తుంది, ఇట్లా కొడదాం అనుకున్నాడు. ద మూమెంట్ పడిన తర్వాత బాల్ బయటికి వెళ్ళిందో ఆ షాట్ అనేది ఏమాత్రం కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ నథింగ్ షాట్ అయిపోయింది. అండ్ షేక్ రషీద్ స్టార్ట్ బాగా చేశాడు. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ కూడా ఇది డీసెంట్లీ వెళ్ళనే చెప్పుకోవాలి అక్కడ ఉన్న కండిషన్స్ ఆధారంగా. ఇక్కడ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. బట్ దెన్ ద మూమెంట్ మాత్రే స్టార్టెడ్ ప్లేయింగ్. ఎదుర్కొన్న షమి ఉన్నాడా, కమిన్స్ ఉన్నాడా, తగ్గేది లేదంటే ఆడేస్తూ వచ్చాడు. షార్ట్ ఆఫ్ లెంత్ డెలివరీస్ పడ్డా, షార్ట్ బాల్ పడ్డా కూడా చాలా బాగా ఆడుతూ వచ్చాడు. ఇట్ టుక్ సమ్ టైమ్, బట్ ఇన్ ది ఎండ్ ఆ వికెట్ కూడా పడింది. అండ్ దే వర్ గోయింగ్ వెల్. 4 overs 37 బాగానే కనిపిస్తున్నారు. పవర్ ప్లే కూడా బాగానే వెళ్తుంది అనుకుంటున్న సమయంలో నెక్స్ట్ 2 overs 2 వికెట్లు పడ్డాయి. సో టాప్ 3 వర్ బ్యాక్ ఇన్ ద పెవిలియన్ ఆఫ్టర్ 6 overs. ఇది ఏ టీం కన్నా కూడా చాలా పెద్ద సమస్య. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఓపెనర్స్ ఉండుంటే, 50 for 3 ఉన్నా కూడా అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఓపెనర్స్ ఉండి ఆడుతున్నాడు అంటే కనుక దేర్ ఇస్ సమ్ హోప్. ఎందుకంటే అతను పిచ్ని బాగా అర్థం చేసుకున్నాడు, బౌలింగ్ని బాగా అర్థం చేసుకున్నాడు, కొంచెం బెటర్గా ఆడతాడని చెప్పి ఆలోచనలు ఉంటాయి. ముగ్గురు వెళ్ళిపోయినప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్లు ఉంటారు, ఏంద్రా పరిస్థితి అన్నట్టుగా తయారైంది. అండ్ దెన్ దెర్ వాజ్ అ క్యాచ్ డ్రాప్. హర్షల్ పటేల్ క్యాచ్ని డ్రాప్ చేసేది. సో అదే చెప్తున్నా కదా, క్యాచ్ డ్రాప్ అని జనరల్గా క్యాచ్ పట్టాల్సింది. బట్ బికాస్ ఎస్ఆర్హెచ్ వాజ్ నాట్ విన్నింగ్, సిఎస్కే వాజ్ నాట్ విన్నింగ్, జడేజా దగ్గర నుంచి షాట్ రావట్లేదు, అతను క్యాచ్ డ్రాప్ చేసాడు. ఏందో అనుకున్నారు, 6 వచ్చింది, బట్ జడేజా మళ్ళీ అవుట్ అయ్యాడు. సో అదో పెద్ద సమస్య అయింది. అండ్ దెన్ దూబే, డేవాల్డ్ బ్రేవిస్ ఆడుతున్నప్పుడు డేవాల్డ్ బ్రేవిస్ జస్ట్ టుక్ ఆఫ్. ఈ జస్ట్ టుక్ ఆఫ్ అంతే. అండ్ చాలామంది బేబీ అంటారు. ఆ స్టాన్స్ కానివ్వండి, ఆడే తీరు కానివ్వండి, కొంచెం గుర్తు చేస్తే ఏబీ డివిలియర్స్ ఉంది, ఎటువంటి డౌటు లేదు. బట్ ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ మ్యాచ్, అది కూడా ఒక ట్రికీ సర్ఫేస్ అని చెన్నైలో ఆడుతున్నప్పుడు హీ గాట్ గోయింగ్. అండ్ అతను ఆడిన 6లు, అతను కొట్టిన 4లు, ఆ విధానం చూస్తుంటే కనుక చెన్నై హ్యావ్ గాట్ ద రైట్ పర్సన్ at number 4 or number 5 అనిపించింది.
జడేజాని ధోనిని కలిపి కింద ఫినిష్ జోన్లో పెట్టకూడదని చెప్పేసి మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. ఫస్ట్ మ్యాచ్ 2 మ్యాచ్లోనే మాట్లాడుకున్నాం. ఫైనలీ దట్ హ్యాపెండ్. ఆల్దో జడేజా దగ్గర నుంచి కావాల్సిన రిజల్ట్, ఇంకా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ రిజల్ట్ రాకపోయినా కూడా ఆ ప్రాసెస్ ఈజ్ సెట్ ఆన్. కానీ మలుపు తిరగడం మాత్రం ఎక్కడ తిరిగింది అంటే దట్ క్యాచ్. అసలు దిమ్మలు తిరిగి మొబ్బులు కనిపించాయి ప్రతి ఒక్కళ్ళకి. కమిన్స్ అయితే వెళ్ళి ఎత్తేసుకున్నాడు మెండిస్ని. ఆ బాల్ వాస్ ట్రావెలింగ్ ఫాస్ట్. కొంచెం ఫేస్ కొంచెం మిడ్ ఆఫ్ మీద కొడితే అవుతుందంటే బాల్ ఇలా తిరుక్కుంటూ టువర్డ్స్ లెఫ్ట్ ఆఫ్ లాంగ్ ఆఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా గట్టిగా కొట్టాడు, ఫ్లాట్ కొట్టాడు. సో పవర్ ఇంకా గట్టిగా ఉంటుంది, బాల్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అది అలా వెళ్ళి టైమింగ్ లేకుండా గాలి నుంచి కింద పడుతుంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే పరిగెత్తి డైవ్ చేశాడు. కమిందు మెండిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ పిక్ ఇవాళ. మురళీధరన్ ఇన్సిస్ట్ చేశాడు వాళ్ళు ఉండాల్సిందే అని చెప్పేసి యాక్చువల్గా చెప్పాలంటే. సో వెల్ డన్ టు హిమ్. ఇన్ఫాక్ట్ అతను రావాలని చెప్పేసి అతను ఆలోచించాడు. దట్ ఈస్ అగైన్ వెల్ డన్ టు హిమ్. అండ్ మళ్ళీ ఇవాళ కూడా ఆడాలని చెప్పేసి పట్టుబట్టాడు. మురళీ ఇక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ చాలానే ఉంది. ఇసడు లేదు ఉపయోగపడతాడు మనకని. నాకు బాధ అనిపించేది ఏంటంటే రాహుల్ చరణ్ అసలు కన్సిడర్ చేయాలి. ఇటువంటి సర్ఫేస్ మీద అతను కూడా బాగా ఆడతాడు. బట్ జీషాన్ అండ్ రాహుల్ ఇద్దరు కలిసి ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అభిషేక్ శర్మ స్పిన్నర్గా వాడే అవకాశం ఉంది, వాడుకోలేదు. ఇవాళ హీ కుడ్ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. బట్ ప్రాబబ్లీ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, కారణం ఉన్నాడు, దూబే వచ్చాడు, జడేజా వచ్చాడు కాబట్టి అతను కూడా వాడే ప్రయత్నం చేయాల. అండ్ పవర్ ప్లేలో మీరు చూస్తే కనుక కమిన్స్ బౌల్డ్ 6th ఓవర్, విచ్ ఇస్ అగైన్ అ వెరీ పాజిటివ్ సైన్ యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే. జయదేవ్ ఉనాద్కట్ కూడా వచ్చాడు కాబట్టి మీకు 4 పేసర్స్ కుడ్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే. అది బాగా కలిసి వచ్చింది. టాస్ గెలవడంతో ఈక్వేషన్స్ ఎంత అద్భుతంగా మారుతాయి చూడండి. ఇటువంటి వికెట్ల మీద టాస్ గెలవడం చాలా కీలకంగా మారుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద డిస్మిసల్ అగైన్, అలాంటి షాట్ కొట్టిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, దూకాడు, క్యాచ్ పట్టుకున్నాడు. రైట్ ఆర్మ్ వేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ వేస్తాడు. జడేజా వికెట్ తీశాడు, క్యాచ్ పట్టాడు, బ్యాటింగ్లో కూడా లాస్ట్ దాకా ఫినిష్ చేశాడు. సో దిస్ వాజ్ మెండిస్ గేమ్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఆ క్యాచ్ పట్టుకున్న తర్వాత చూసి వాట్ హాజ్ హ్యాపెండ్. 12th ఓవర్లో దేవర్ 107, 12 ఓవర్స్ అయిపోయిన తర్వాత సిఎస్కే ఆడు కొట్టింది ఎంత నెక్స్ట్ 8 ఓవర్స్లో 47, 46 వికెట్లు పడిపోతూనే వచ్చాయి. తర్వాత అప్పటికే 4 పడ్డాయి. అతను 5 వికెట్ 6 వికెట్ పడ్డాడు. ఆ తర్వాత కూడా ధోని వచ్చాడు, జీషాన్ని కొట్టాడు. ఓకే ఫైన్, ఈజ్ లుకింగ్ ఇన్ టచ్ అనుకుంటే మనం అనుకున్న బ్యాటిల్ హర్షల్ వర్సెస్ ధోని. అక్కడ ఆ షాట్ వాజ్ ఆన్, ఆ షాట్ వాజ్ కంప్లీట్లీ ఆన్. రాంగ్ షాటే కాదు, ముందుకు వచ్చాడు. ఆ షాట్ ఆడడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ బాల్లో పేస్ లేదు. ఆ బాల్లో పేస్ ఉండుంటే కనుక అభిషేక్ శర్మ పైనుంచి కాదు పక్క నుంచి వెళ్ళిపోయి థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్ళేది. బికాస్ పిచ్లోనూ ఆ బాల్లోనూ ప్లేస్ లేదు కాబట్టి అభిషేక్ శర్మ చేతిలోకి ఆ బాల్ వెళ్ళి కూర్చుంది. ధోని ఉండుంటే దే కుడ్ హావ్ గాట్ దట్ 15-20 రన్స్. ధోని యాక్చువల్గా విల్ బీ ఫీలింగ్ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఆ 7th to 15th ఓవర్లో ఎక్కడైతే సిఎస్కే హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్, ఎస్పెషల్లీ ఆ 7th నుంచి 11th, 12th పీరియడ్లో ఎక్కడైతే సిఎస్కే బాగా అసలు కదలలేని బండిలాగా ఎక్కడైతే ఉండిపోయారో వాళ్ళు, అక్కడ వాళ్ళకి మంచి చలనం అనేది వచ్చింది, మంచి యాక్సలరేషన్ వచ్చింది. హీ కుడ్ హ్యావ్ హెల్డ్ హిస్ గ్రౌండ్ ఉండుంటే కనుక ఇంకొక 20 రన్స్ వచ్చేది, విచ్ వుడ్ హ్యావ్ మేడ్ లైఫ్ డిఫికల్ట్ ఫర్ SRH. అది జరగల. అండ్ ఆ టార్గెట్ని చేస్తున్నప్పుడు ఆల్ యూ వాంట్ ఇస్ ఎ గుడ్ స్టార్ట్. అండ్ అభిషేక్ శర్మ మళ్ళీ హారబుల్ షాట్ అవుట్. ఈ పిచ్ అనేది బాల్ బ్యాట్ మీదకి రాదు. దట్ వాస్ ద క్లియర్ ఆన్ ది అప్ డ్రైవ్. అవుట్ అవుతూనే ఉన్నాడు. మళ్ళీ కొంచెం యువరాజ్ సింగ్ సూర్యకుమార్ యాదవ్ ఫోన్ చేసి చెప్పాలి, కొంచెం చూసుకొని ఆడు రాజే, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. ఫ్లాట్ ట్రాక్ మీద అటువంటి బాల్ వచ్చిందంటే బయటికి వెళ్ళేది అభిషేక్ శర్మకున్న బ్యాక్ లిఫ్ట్కి, అతనుకున్న టైమింగ్కి. బట్ బాల్ స్టాప్ అండ్ గోగా వస్తున్నప్పుడు ఖచ్చితంగా కవర్స్ చేతులు వెళ్ళి ఆ బాల్ కూర్చుంటుంది. తర్వాత రన్లు వచ్చాయి. తర్వాత దేవర్ గుడ్ రన్స్. ఇషాన్ కిషన్ అండ్ ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి మంచి రన్స్ వచ్చాయి. అగైన్ సిఎస్కే గాట్ నూర్ అహ్మద్ ఇన్ ద పవర్ ప్లే, బాగానే హ్యాండిల్ చేసే విధంగా కనిపించింది. అండ్ దెన్ అంశుల్ కాంబోజ్ ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. ఖలీల్ డిడ్ వెల్. ఇన్ఫాక్ట్ హెడ్ కూడా ఖలీల్ని బాగానే ఆడాడు. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఆడాడు. ఎక్కడ కూడా పీకేద్దాం, కొట్టేద్దాం, కుమ్మేద్దాం అనే రేంజ్లో వెళ్ళలేదు. అతనికి తెలుసు ఖలీల్ అతను అవుట్ చేయగలడు. ఎస్పెషలీ ఖలీల్ అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత ఆ ఒక్క చిన్న బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ 3 ఓవర్స్ 2 ఓవర్స్ అయితే ఖలీల్ వేశాడో హెడ్ యాక్చువల్లీ డిడ్ వెల్. అని అంశుల్ కాంబోజ్ బౌలింగ్లో కొట్టే ప్రయత్నం చేశాడు. ఆఫ్ స్టంప్ ఎగిరింది. అది ఆఫ్ స్టంప్ బెయిల్ ఎగిరింది. దాంతో వికెట్ పడిపోయి 6 overs 37 for 2 క్లాస్ని కూడా మెల్లగా ఆడుతున్నాడు. ఏంటా అనుకుంటున్న సమయంలో ధోని డిడ్ నాట్ గెట్ నూర్ అహ్మద్. ప్రాబ్లీ క్లాస్ అని ఆడేస్తాడు నూర్ అహ్మద్ది, మనం వెయిట్ చేద్దాం అనుకున్నాడు. అండ్ బాల్ కాస్త టర్న్ అవుతుంది. బాల్ వాజ్ టర్నింగ్, బాల్ వాజ్ హెల్పింగ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ MS ధోని. అందులో ఎటువంటి డౌట్ లేదు. పిచ్ వాజ్ హెల్పింగ్. దెర్ వాజ్ లాట్ ఆఫ్ డ్యూ, కాదనట్ల చాలా డ్యూ వచ్చింది. బాల్ మార్చాల్సి వచ్చింది. గ్రిప్పింగ్ అనేది కష్టమవుతుందని బౌలర్లు కంప్లైంట్ చేశారు, ఫింగర్తో గ్రిప్ చేయడం. బట్ పడిన తర్వాత మాత్రం బాల్ స్పిన్నర్కి ఏ విధమైతే ఆ బాల్ అనేది రావాలో ఒక మోడెస్ట్ టోటల్ని డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు అలాంటి బాలే వచ్చింది. అందుకే క్లాస్ అవుట్ అయ్యాడు. ఆ బాల్కి పైకి వెళ్ళింది క్యాచ్, క్లాస్ అవుట్.
దెన్ దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్. ఎస్ఆర్ఎస్ డిడ్ వెల్, అనికేత్ వర్మని పంపించారు, స్పిన్నర్లు ఆడుతూ ఉన్నారు కాబట్టి ఒక మంచి పార్ట్నర్షిప్ లాంటిది కనిపిస్తూ వచ్చింది. ఇషాన్ కిషన్ గురించి పొద్దున ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ పెట్టా, దట్ లాస్ట్ డిస్మిసల్ వాజ్ రాక్ బాటమ్. ఇంక అంతకన్నా దారుణాలు దరిద్రాలు ఉండవు అక్కడి నుంచి లేవడమే అని. లాస్ట్ మ్యాచ్లో అలా అయిపోయాడు ఏంటి అనుకుంటున్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. దట్ వాజ్ అ వైటల్ 40 odd runs ఫ్రమ్ ఇషాన్ కిషన్. అది లేకుండా ఉండుంటే జస్ట్ ఇమాజిన్ పరిస్థితి ఏమయ్యేది. ఆ బాల్ కూడా, అతను అవుట్ అయిన బాల్ కూడా వాజ్ దేర్ టు హిట్, ఫ్లాట్ కొట్టాడు. దట్ వాజ్ అ వెరీ గుడ్ క్యాచ్. అగైన్ మనం మాట్లాడుకుంటున్నాం కదా, 2 teams విచ్ హావ్ ఫర్గాటెన్ టు విన్. ఇలాంటి డిస్మిసల్స్ చాలా గట్టిగానే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇటువంటివి జరుగుతున్నప్పుడు జస్ట్ నీడ్ అ స్లైస్ ఆఫ్ లక్, చిన్న లక్ అనేది కావాలి, విచ్ నితీష్ రెడ్డి టుడే హ్యాస్ గాట్ ఆన్ హిస్ సైడ్. 2-3 షాట్లు చేతిలోకి వెళ్ళేవి పక్కకి వెళ్ళి, అండ్ హీ ప్లేడ్ పతిరానా రియలీ వెల్. అనికేత్ వర్మ అవుట్ అయిపోయాడు, ఆ షాట్ ఆడే ప్రయత్నం చేసి అన్నెసరీ షాట్, అది ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. 100 అహ్మద్కి ఏంద్రా గోల్ అనుకుంటున్న సమయంలో మెండిస్ అండ్ నితీష్ రెడ్డి ఆడుతూ ఉన్నప్పుడు దే ఎన్షూర్ దట్ గిస్కులు ఏమీ లేకుండా కొట్టేద్దాం. 8 runs per over, 8.5 runs per over కావాలి. మెల్లమెల్లగా తగ్గించుకుంటూ దాన్ని కుమ్మేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ పతిరానా, ధోని ఈజ్ ద లవ్ ఫర్ పతిరానా అనేది కొంచెం టెస్ట్లో పడుతుంది. ఎందుకంటే పతిరానా ఒకటి ఈజ్ నాట్ బీయింగ్ ఇంట్రడ్యూస్ ఎర్లీ. ఫైనల్ ఓవర్లో వచ్చినప్పుడు ఓవర్కి 2 wild మినిమం వేస్తాడు, ఒక బిగ్ ఓవర్ ఇస్తాడు. మీ దగ్గర టార్గెట్ అయితే తక్కువగా ఉన్నప్పుడు పతిరానా విల్ బికమ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. ఐ వాజ్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ఎల్లిస్ ఎల్లిస్ లాంటి వాళ్ళు ఉంటే బాగుండేది అనుకున్నా, స్టార్టింగ్లో కూడా బౌలింగ్ వేస్తారు. బట్ సిఎస్కేస్ లాజిక్ వాజ్ ఆల్రెడీ వీ హ్యావ్ కాంబోజ్, ఎల్లిస్ ఎందుకు అని. ఐ థింక్ ఎల్లిస్ అండ్ కాంబోజ్ అండ్ ఖలీల్ని డెత్ ఓవర్స్లో కూడా ట్రస్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ద మూమెంట్ దే డోంట్ ట్రస్ట్ ద మూమెంట్ దేసే మాకు పతిరానానే ఉన్నాడు అనుకుంటే ఒక్క బ్యాడ్ ఓవర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఆ బ్యాడ్ ఓవర్ వచ్చేసింది. అఫ్కోర్స్ నూరు కూడా ఒక వైడ్ 4 అట్లాంటివి ఇచ్చాడు, 2 no ball ఇచ్చాడు, అన్నీ జరిగాయి. నూర్ అహ్మద్ దగ్గర నుంచి ఎవరి దగ్గర అయితే 14 వికెట్లు ఉన్నాయి సిఎస్కేకి, అతని దగ్గర నుంచి 2 no ball వచ్చాయి, ఒక వైడ్ 4 వెళ్ళింది, నానా రవసా జరిగిపోయింది అక్కడ కూడా. బట్ పతిరానా ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి ప్లేడ్ హిమ్ స్మార్ట్లీ. ఫస్ట్ బాల్ యార్కర్ బాగా ఆడేసాడు, ఆ తర్వాత ఇంకో 2 కొట్టాడు, దాన్ని రియలైజ్ లేదు ఈ ఓవర్లో మనకి రన్లు వస్తాయని చెప్పి ఒక స్లో స్టార్ట్ బాల్ వేస్తే బౌండరీ కొట్టాడు, పుల్ షాట్, వికెట్లు మొత్తం చూపించి బాల్ స్టంప్కి ఏమన్నాడు, స్లైస్ చేసి బౌండరీ కొట్టాడు. సో దిస్ ఇస్ గుడ్ థింకింగ్ ఫ్రమ్ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ అతను గేమ్ని సైడ్ లైన్స్ నుంచి చూస్తూ ఉన్నాడు. అన్షుల్ అండ్ అలాగే ఖలీల్ చాలా బాగా బౌలింగ్ చేశారు. దే వర్ హిట్టింగ్ దట్ రైట్ స్పాట్స్. మాకు టార్గెట్ ఇలా ఉంది, ఇలా ఆడాలని చెప్పేసి మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ నంబర్ అనేది నాకు ఇచ్చారు ఇవాళ, సో ఈ డ్యూటీ నేను ఫినిష్ చేసే డ్యూటీ నేను ఎత్తుకున్నానని చెప్పాడు. ఈ ఫినిష్ థింగ్స్ ఆఫ్, హీ అండ్ మెండిస్ ఫినిష్ థింగ్స్ ఆఫ్. సరే తర్వాత చెప్పాడు దట్ ఎస్ఆర్హెచ్కి అన్ని మ్యాచ్లు గెలిచే అవకాశం అనేది ఉంది, వీ విల్ ట్రై అండ్ టేక్ 1 game at a time అని చెప్పేసి. బట్ ఈ గేమ్ అనేది ఆ గెలుపు కాన్ఫిడెన్స్ కాస్త రెట్టింపు చేయాలి. పంజాబ్ గేమ్ తర్వాత ద వే ఎస్ఆర్హెచ్ ప్లేడ్, ఆ 2 games అగేన్స్ట్ ముంబై, దే డిడ్ నాట్ ఈవెన్ లుక్ లైక్ ప్లేయింగ్. ఇవాళ కూడా అంచుమించు అలాగే కనిపించారు. 156 కూడా చేసేయలేని పరిస్థితి కనిపించింది. చెప్పకలో ఎప్పుడు గెలవలేదు, ఆ ఒక ప్రెషర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎంత ఫ్రెష్ టీం వచ్చినా, ఎంత కొత్త టీం వచ్చినా, ఏం జరిగినా కూడా యూ విల్ స్టిల్ బీ థింకింగ్ అరే ఎస్ఆర్హెచ్కి ఛాన్సే లేదు ఇక్కడ గెలవడానికని. బట్ ద మూమెంట్ దట్ హ్యాపెండ్ దే విల్ ఫీల్ హ్యాపీ. ఇటువంటి శృంఖలాలన్నింటినీ కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతే టీమ్స్ విల్ డూ వెల్. అండ్ ఆర్సీబీ 17 years తర్వాత, ఢిల్లీ 15 years తర్వాత, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మొదటిసారి చెపాక్ ఈజ్ నో మోర్ ద ఫోర్ట్రెస్. దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో అక్కర్లేదు, ఈ విషయంలో అక్కర్లేదు. ఈ విషయంలో ఓవరాల్గా ఒక సెంటర్ పాయింట్ ఏంటి, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా అంతకుముందు ఆ తర్వాత అని చెప్పేసి. అంతకుముందు దాకా డెవాల్ బ్రేవిస్ వాజ్ డూయింగ్ టూ వెల్, ఆ తర్వాత సిఎస్కే స్టాప్ డూయింగ్ వెల్, అండ్ దాట్ వాజ్ ద మూమెంట్ నా దృష్టిలో. అండ్ ఆ మనిషి లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తాడు, రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తాడు, వికెట్లు తీశాడు, తక్కువ రన్లు ఇచ్చాడు, 30 ఇంపార్టెంట్ పరుగులు కొట్టాడు, అద్దరిపోయే విధంగా డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. ఆల్దో హర్షల్ పటేల్ టుక్ 4 wickets. హర్షల్ పటేల్ ఈ వికెట్ మీద ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండ్ హీ హెస్ డన్ వెల్. 4 wickets తీశాడు. హర్షల్ పటేల్స్ కాంట్రిబ్యూషన్ టు హైదరాబాద్ వికెట్ టాలీ అనేది పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ తరఫు నుంచి ఐఎస్ వికెట్ టేకర్ స్థానాన్ని అతను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హీఈస్ అ వెరీ గుడ్ బౌలర్, అది కనిపిస్తోంది ఇక్కడ. బట్ ఆ మెండిస్ క్యాచ్ మొత్తం మార్చేసింది కాబట్టి ఇట్ ఈస్ అగైన్ కుమ్మిండు మెండిస్.